హలో గైస్, వెల్కమ్ టు చిక్ రియాక్ట్స్. మనకి 250 సబ్స్క్రైబర్స్ అయిపోయినందు సందర్భంగా మనమైతే విజయవాడ అయితే వచ్చేసాము. నేనైతే ఇప్పుడే లేచానండి. ఇప్పుడు మనం ఫ్రెష్ అయిపోయి మనం హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే స్టార్ట్ అయిపోదాము. రెడీ అయిపోయి ఇది ఆన్ ద వే టు విజయవాడ అనమాట. నేను నా ఫ్రెండ్స్తో కలిసి విజయవాడకి అయితే వెళ్ళిపోయానండి. ఇది కనిపిస్తుంది కదా కృష్ణా బ్యారేజ్. ఇక్కడ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. సైడ్ కనిపిస్తుంది అమ్మవారి గుడి. అమ్మవారి గుడిలోకి అయితే మనల్ని ఫోన్ అలో చేయలేదు. సో మనం అమ్మవారి గుడి దగ్గర వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. మేము విజయవాడ నుండి రిటర్న్ అవుతున్న రూట్లో అయితే ఈ గుడి కనిపించింది. సరే ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చెప్పి దిగైతే వెళ్ళి చూసాము. అసలు గుడి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఆంజనేయ స్వామి అయితే చాలా పెద్దగా ఉన్నారండి. ఇప్పుడు ఈ ఓవరాల్ లుక్ అయితే చూడండి. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. కింద కనిపిస్తుందేమో గుడి. పూజారి గారు అందరు ఉన్నారు, అర్చనలు చేస్తున్నారు. మనం ఆ స్టెప్స్ నుంచి అయితే పైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ అనమాట. సరౌండింగ్స్ మొత్తం గుడి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అనమాట. స్టెప్స్ ఎక్కాక అక్కడ నుంచి అయితే షూట్ చేశాను. కొంచెం ఓవరాల్ లుక్ మొత్తం తెలుస్తుంది అని. ఈ కనిపించే స్టెప్స్ నుంచి అయితే మనము ఆంజనేయ స్వామి పెద్దగా కనిపించారు కదండి, అక్కడికైతే మనం వెళ్ళిపోవచ్చు. చాలామంది ఫ్యామిలీస్తో అయితే ఉన్నారు. అసలు ఏంటి గుడి స్పెషాలిటీ అని అయితే అడిగాము. పైనుండి చూస్తే ఏదో బాణం షేప్లో అయితే గుడి కనిపిస్తుందంట. మేము కూడా ఎగ్జైట్ అయ్యాం. డ్రోన్ ఉంటే మీకు కూడా చూపించేదాన్ని, బట్ మన దగ్గర డ్రోన్ అయితే లేదు కదా. సో వి మిస్ దట్ ఛాన్స్. మనం ఇంకేం చేయలేము. ఇక్కడ ఈ స్టాచ్యూ గోల్డ్ కలర్ అయితే చాలా బాగుంది. సరే అయితే ఒక థంబ్నెయిల్ తీసుకుందాం కదా అని నిల్చున్నాను. అది అయిపోయాక ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. డిన్నర్ టైం అయిపోయింది. అక్కడ రాజుగారి అని సంథింగ్ ఏదో రిసార్ట్ టైప్లో ఉన్నిందండి. అక్కడ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే అసలు ఎంత చెత్తగా ఉందో నిజంగా అండి. ఒక్క బిర్యానీ 490 రూపీస్ అంట. అస్సలు బాలేదు. తింటుంటే ఏదో అసలు స్పైసెస్ లేనట్టు అస్సలు నచ్చలేదు. రిసార్ట్లోనే ఇది ఫిషెస్ లాగా ఒక పాండ్ టైప్లో స్విమ్మింగ్ పూల్లో పెట్టారు, ఏదో అట్రాక్ట్ చేయడం కోసం పిల్లల్ని. కానీ కొంచెం ఆంబియన్స్ అయితే బాగుంది, కానీ ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఏదో బిర్యానీ కొంచెం స్టార్టర్స్ అన్నీ ఆర్డర్ పెట్టి ఏదో కొంచెం తిన్నాను. తినేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. హైదరాబాద్కి రీచ్ అయ్యేలోపు మనకి 11 అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ 250 సబ్స్క్రైబర్స్. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది వీడియోస్ చేయడం కోసం. థ్యాంక్ యూ.